హలో అండి, అందరు ఎలా ఉన్నారు? చాలా రోజుల నుంచి వీడియోలు పెట్టట్లేదు కదండి. ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇది బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, అలాగే డిన్నర్గా కూడా తీసుకొచ్చండి. ఇప్పుడు ఒక గ్లాస్తో ఓట్స్ తీసుకోవాలండి. కప్పుతో కూడా తీసుకోవచ్చు. నేనైతే గ్లాస్తో తీసుకున్నాను. ఏ గ్లాస్తో అయితే ఓట్స్ తీసుకున్నా అదే గ్లాస్తో మంచినీళ్ళు కూడా తీసుకుని ఓట్స్ని అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానిన ఓట్స్ని మిక్సీ జార్లో వేసుకోవాలండి. హెల్తీగా బరువు తగ్గాలనుకుంటే తప్పకుండా ఒకసారి ఓట్స్తో దోశలు వేసి మీరు తినండి. రుచి అయితే అద్భుతంగా ఉంది. ఇందులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. ఇది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవడానికి చాలా మంచి రెసిపీ అండి. ఇప్పుడు ఒక గుప్పెడు పాలకూర కూడా వేసుకోవాలి. ఈ పాలకూర మన గార్డెన్లోదేనండి, చక్కగా పెరుగుతున్నాయి. అలాగే ఇందులో తగినంత సాల్ట్, జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల వరిపిండి, కరివేపాకు కొద్దిగా, అలాగే కొత్తిమీర కూడా వేసి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇలా దోశల పిండి మాదిరిగా పట్టుకోవాలండి. దోశలు ఎలా వేయాలన్నది చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి. నేనైతే ఈ దోశలు ఐరన్ పెనం మీద వేస్తున్నానండి. ఐరన్ పెనం ఎప్పుడు ఉపయోగించినా ముందుగా కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ని ఆనియన్తో కొద్దిగా రుద్దాలి. మొత్తం అంతా పెనం అంతా రుద్దిన తర్వాతే దోశలు వేసుకుంటే మనకి వేసుకున్న దోశలు మంచిగా వస్తాయండి. ఒకవేళ మీ దగ్గర ఐరన్ పెనం లేకపోయినా నాన్ స్టిక్ మీద కూడా చాలా బాగా వస్తాయండి. ఈ దోశలు ఆయిల్తో లేదా నెయ్యితో కూడా కాల్చుకోవచ్చండి. మేము డిన్నర్గా ఈ దోశలే తీసుకుంటామండి. అలానే ప్రతిరోజు ఓట్స్తోనే దోశలు వేయను. ఒక్కొక్క రోజు జొన్న రవ్వతో వేస్తాను, ఒక్కొక్క రోజు గోధుమ రవ్వతో కూడా దోశలు వేసుకోవచ్చు. ఇలా దోశలు వేసుకున్నప్పుడు మట్టుకి ఒకటి గమనించుకోవాలండి, చాలా తక్కువ ఆయిల్తోనే దోశలు వేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము, అలాగే బరువు తగ్గుతామండి. ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకుంటే తప్పకుండా ఈ ఓట్స్తో ఒకసారి దోశలుగా ట్రై చేయండి. చాలా బాగుంటాయి. అంతేనండి, ఎంతో సింపుల్ అయిన ఓట్స్తో దోశలు ఎలా వేసానో చూసారు కదా. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ ఇస్మార్ట్ మన వంట.